హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. ఇంకా బళ్ళారిలో అయితే ఇది లాస్ట్ వ్లాగ్. ఇంకా తర్వాత ఊరికి వెళ్ళిపోయాము. ఈరోజు ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో వడబియ్యం పెడుతున్నారు నాకు. అందుకని ఇక్కడ వచ్చామన్నమాట. ముందే వచ్చాము యాక్చువల్గా ఒక 3 days అలాగా. ఎందుకంటే హౌస్ వార్మింగ్కి మేము రాలేకపోయాం కదా, ఖుషి హాస్పిటల్లో ఉండడం వల్ల. అందుకని చెప్పి ఇంకా ఇక్కడికి రండి, ఒక 3-4 days ఉండి వెళ్దురు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో 3 days, తర్వాత పిన్ని వాళ్ళ ఇంట్లో ఒక 3-4 days ఉండి వచ్చాము వడబియ్యం అంతా పెట్టుకొని. అంటే ఖుషి బర్త్డే నెక్స్ట్ రోజే వెళ్ళాను, థర్స్డే వెళ్ళాను. మళ్ళీ థర్స్డే వద్దాం అనుకున్నాం కానీ అత్తమ్మ ఉండి, అంటే థర్స్డే వెళ్ళి మళ్ళీ థర్స్డే రాకూడదు అలా అని చెప్పి, మరి ఫ్రైడే అంటే మళ్ళీ ఫ్రైడే వెళ్ళకూడదు, ఇంటి ఆడపిల్ల, మళ్ళీ సాటర్డే అయిపోతుంది అని చెప్పి ఇంకా వెడ్నెస్డేనే వడబియ్యం పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. ఆ రోజైతే వెడ్నెస్డే. ఇంకా అది యాక్చువల్గా ముందు రోజు నైట్ అనమాట. ఇంకా ఖుషి ఆడుకుంటూ ఉంటే అలా వీడియో తీశాను, క్యూట్గా ఉందని చెప్పి. ఇంకా అది వ్లాగ్లో యాడ్ చేశాను మీకు. ఇక్కడైతే ఇంకా వడబియ్యం రోజు అనమాట. మా వాళ్ళంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు. వడబియ్యం పెట్టినప్పుడు వడబియ్యమే కాకుండా దాంతోపాటు ఇలాగా స్వీట్ మొత్తం భోజనం అంతా కూడా మాకు క్యారియర్ కట్టించి పంపిస్తారనమాట పుట్టినింటి నుంచి. సో అందుకని ఇక్కడ ఓలిగలు, అన్నం, చారు, చిత్రాన్నం, వడియాలు, ఇలా చాలా వెరైటీస్, వంకాయ, ఇలా వెరైటీస్ అయితే చేస్తున్నారనమాట. అన్నీ అయిపోయాయి, ఇంకా లాస్ట్ ఓలిగలు ఒకటే చేస్తున్నారు. మా అమ్మ దాంట్లో స్పెషలిస్టులండి. మా అమ్మకి బాగా పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట. కానీ ఈ మధ్య కొంచెం తగ్గించేసింది. అప్పుడు ఏ పండగ వచ్చినా మేము ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళం కదా, నేను మా చెల్లెలు స్కూల్ కాలేజ్ అంతా హాలిడే ఉండేది. అలాగా మా ఇంట్లో అంతా ఉండేవాళ్ళం కాబట్టి ప్రతి పండగకి అలా ఓలిగలు చేసేది. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు, అలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఈ మధ్య ఏంటంటే నేను ఇంట్లో లేను, మా చెల్లెలు కూడా ఇంకా కాలేజ్ అది ఇదని బిజీగా ఉంటుంది కదా. సో ఈ మధ్య కొంచెం తగ్గించేసాము. అండ్ మేము ఎక్కువ స్వీట్ కూడా తినేవాళ్ళం కాదనమాట అప్పుడు. అందుకనే ఇంకా మానేసామన్నమాట, ఎక్కువ చేసుకోము. ఇంక ఇక్కడ అమ్మ నా కోసం అయితే చేస్తుందన్నమాట. క్యారియర్కి తినడానికి అందరికీ కూడా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే తినడానికి చేసేస్తారనమాట అందరికీ. సో అందరు తిన్నాక మళ్ళీ ఎన్ని కావాలో చూసేసి మళ్ళీ క్యారియర్ అయితే కడతారనమాట. అంటే ఊరికి తీసుకెళ్ళడానికి నాకు ఒకటే కాదు, మా ఇంట్లో అందరికీ కూడా, అంటే అత్త మామ ఎవరుంటే వాళ్ళందరికీ కూడా క్యారియర్ కడతారు. అది మా దాంట్లో సంప్రదాయం అనమాట. సో మీ దాంట్లో ఎలా చేస్తారు వడిబియ్యం పెట్టుకున్నప్పుడు? మీ కామెంట్స్లో నాకు షేర్ చేయండి. ఇంకా మా అమ్మ పాపం చాలాసేపు కూర్చుందనమాట ఓలిగలు చేసుకుంటూ. ఇంకా కాలు నొప్పులు అని చెప్పేసి చైర్ మీద కూర్చొని తింటుంది, మేమంతా కింద కూర్చొని తింటూ ఉన్నాము. ఫస్ట్ మా బాబాయ్ అయితే తినేసారు, పిల్లలు కూడా తినేసారనమాట. యాక్చువల్గా వాళ్ళకి ఆ రోజు స్కూల్ ఉన్నింది, కానీ ఏదో స్కూల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేసారు మా తమ్ముళ్ళు ఇద్దరు. ఏదో బంద్ ఉంది, స్ట్రైక్ ఉంది అని చెప్పేసి. సో అలాగా వాళ్ళు ఇంట్లో ఉన్న స్కూల్లో ఉన్న టైంకి తినేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఉన్న ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా 1 o'clock ఆ టైం కల్లా తినేసారు వాళ్ళు. లాస్ట్లో మేము కూడా తినేసాము. ఇంకా తినేసి రెడీ అయ్యాను అనమాట ఇప్పుడు వడబియ్యం పెట్టించుకోవడానికి. యాక్చువల్గా మా పిన్ని తెచ్చిన చీర నేను బర్త్డే రోజు కట్టుకున్నా కదా, అదనమాట. కానీ ఆమె ఏం చేసిందంటే, టైలర్ నేను చెప్పా, మరీ చెప్పా, ఫాల్ ఇంకా శారీకి ఎడ్జస్ట్లో జిగ్జాగ్ అంతా చేయించుకుంటాం కదా, సో అవి ఏమీ చేయొద్దు, అది వడబియ్యం చీర అని చెప్పాము. కానీ తను మర్చిపోయి చేసేసింది అనమాట. ఇంకా అలా చేసినప్పుడు అది వడబియ్యం పెట్టుకోవడానికి మంచిది కాదు అంటారు. మామూలుగా వడబియ్యంకి ప్లెయిన్గా చీరనే ఉండాలి, దానికి ఏది ఫాల్ అలాంటివి ఏమి వేయించకూడదు అని అంటారు మా సైడ్. సో అందుకని చెప్పి ఇంకా అది బర్త్డే రోజు కట్టేసుకున్నాను. ఈ చీర ఖుషి బర్త్డే కోసం అని చెప్పి నేను కస్టమైజ్ చేయించుకున్నాను చెప్పా కదా, ఆ చీర అనమాట ఇది. ఖుషి ఫ్రాక్ కూడా సేమ్ ఇదే క్లాత్తో చేయించాను. కానీ నేను చెప్పా కదా, నేను ఎక్స్పెక్ట్ చేసినలాగా రాలేదు అని చెప్పి. సో అందుకనే ఇంకా బర్త్డేకి ఇది వేసుకోలేదు, తనకు కూడా అది వేయలేదు. సరేలే ఇంక ఎలాగో కలిసి వచ్చింది. నేను దీనికి ఫాల్స్ వేయమని చెప్పినాను, తను దీనికి వేయకుండా దానికి వేసింది. ఇంకా సరేలే ఇదే వడబియ్యం పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా దీంట్లో వడబియ్యం అయితే పెట్టుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా మా పిన్ని తెచ్చిన చీర అయితే నేను బర్త్డే రోజు దానికి మగ్గం వర్క్ అదంతా వేయించి చాలా గ్రాండ్గా కుట్టించుకున్నాను, హౌస్ వార్మింగ్కి వేసుకుందామని చెప్పి. కానీ కుదరలేదు. ఇంకా అలా బర్త్డేకి కలిసి వచ్చింది. మా పిన్నినే వేయించింది అనమాట బ్లౌజ్కి, ఇదంతా కూడా తనే డిజైన్ చేయించి ఇచ్చింది నాకు. ఇంకా ఈ శారీనే నేను కస్టమైజ్ చేయించుకుంది. ఎలా ఉంది ఈ శారీ, ఎలా ఉంది, మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యాక్చువల్గా నేను బ్లౌజ్ వేరేలా కుట్టించుకుందాం అనుకుంటే కొంచెం వర్క్ వేయించి అలాగా, కానీ నాకు అస్సలు టైం లేకుండే. అంటే పాప హాస్పిటల్ నుంచి వచ్చాక ఒక 3 days ఏమో ఉన్నాం ఇంట్లో. అంటే అది కూడా నేను చెప్పా కదా మీకు, హాస్పిటల్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకొని రావాల్సిందే అని చెప్పి. సో అసలు ఆ హడావిడిలో నేను బ్లౌజ్ గురించి అంత పట్టించుకోలేదు. ఇంకా అదంతా అయిపోయాక, చెకప్స్ అన్నీ ఫైనల్గా అయిపోయాక ఇంక ఊరికి వెళ్తామన్నప్పుడు, అంటే మేము ఎప్పుడు ఊరు వెళ్తాం అనేది కూడా మాకు గ్యారంటీ ఉండలేదు. అందుకని చెప్పి నేను ఊరికినే, అంటే అవన్నీ ఏం అరేంజ్మెంట్ చేసుకోకుండా ఉండిన్నాను.
ఇంకా లాస్ట్లో రేపు ఊరికి వెళ్తామనగా ఇంకా అవ్వదులే ఇక్కడ కుట్టించుకోవడం అని చెప్పి సింపుల్గా ఇది బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని ఊర్లోనే కుట్టించుకున్నాను అనమాట. గుంటకల్లో కుట్టించుకున్నాను. అది కూడా నార్మల్గానే కుట్టించుకున్నాను, జస్ట్ పాట్ నెక్ పెట్టించి. ఇంకా మగ్గం వరకు వాటన్నిటికీ టైం లేదు అక్కడ. ఇంకా 2 డేస్లో పాప బర్త్డే ఉందనగా ఇది కుట్టించుకున్నాను. బర్త్డేకి వేసుకుందామని అనుకున్నాను, కానీ ఇంకా చెప్పా కదా ఫాల్ కుట్లా జిగ్జాగ్ చేయలేదు. ఇదంతా ఉండడం వల్ల ఇంకా ఇది కట్టుకోలేదు. అదే బాగుంటుంది. మా పిన్ని కూడా కట్టుకో ఇంకా అయిపోయింది కదా, హౌస్ వార్మింగ్ ఏం లేదు కదా, ఏదైతే నేముందిలే వడిబియ్యంకి కట్టేసుకో దీన్నే, దాంట్లోనే వడిబియ్యం పెట్టుకుంటాము అంటే ఇంకా ఇదే ఆ రోజు ఆ చీరనే కట్టేసుకున్నాను. ఇంకా మా అమ్మ అయితే వడిబియ్యం పోస్తుంది అనమాట, మా పిన్ని పోయకూడదు అని చెప్పి. ఇంకా నేనైతే అనంతపూర్ షిఫ్ట్ అయ్యాము అని చెప్పా కదా, సో దాని గురించి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. కామెంట్స్లో కూడా అడిగారు మీరు అనంతపూర్లో షిఫ్ట్ అయ్యారా లేదా బెంగళూరులోనే ఉన్నారా అని చెప్పి. సో దాని గురించి అయితే నేను ఈరోజు క్లారిటీ ఇస్తాను. బ్లాగ్ని ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అవునండి, మేము అనంతపూర్ అయితే షిఫ్ట్ అయ్యాము. అది కూడా చాలా సడన్ డిసిషన్తో షిఫ్ట్ అయ్యామన్నమాట. మేము ఊర్లో ఉన్నంతసేపు అంటే జేవాళ్ళ ఊర్లో ఉన్నన్ని రోజులు మాకు ఈ థాట్ ఏది ఉండలేదు. కానీ మళ్ళీ బళ్ళారికి వచ్చాక అంటే మాకు ఈ వెదర్ ఇదంతా చూసి, బెంగళూరులో అస్సలు ఈ వెదర్ ఉండదు, ఇక్కడ ఎలా ఉంటుందో అలాగా ఎప్పుడు చలిగా వెదర్ డల్గా అలా ఉంటుందన్నమాట. సో దానివల్లనో ఏంటో కానీ ఖుషి కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం ఇలా చాలా అయిపోయింది కదా. ఇప్పుడు అందులోనూ చలికాలం స్టార్ట్ అయ్యే టైం కదా అప్పుడు. సో ఇంకా మాకు చాలా భయం అయిందనమాట. ఇంక ఇప్పుడిప్పుడే పాప క్యూర్ అవుతుంది. మళ్ళీ ఇంకా అక్కడ చాలా అంటే మా ఇంట్లో ఇంకా చెప్పాలంటే అసలు సాక్స్ వేసుకొని తిరుగుతుంటాం అనమాట మేము. అంత చల్లగా ఉంటుంది. బండలు అయితే అసలు కాలు కింద పెట్టలేము, అంత చల్లగా ఉంటాయి బండలు. అందులోనూ మేము కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయినాం కదా, ఆ ఇంట్లో వచ్చేసి గ్రానైట్స్ అనమాట, అవి ఇంకా కూల్గా ఉంటాయి. అసలు పాపని కింద వదలలేము మేము అసలు. అలా ఉండిందనమాట సిచ్యువేషన్ అక్కడ. అవన్నీ థింక్ చేస్తూ ఉన్నాం అనమాట బళ్ళారికి వెళ్ళినప్పుడు. ఇంకా అందులోనూ ఇరుగు పొరుగు అనే ఎవరు అలా నైబర్స్ అంత క్లోజ్గా ఎవరు ఉండరు. రిలేటివ్స్ కూడా వచ్చి పోయే వాళ్ళు ఎక్కువ ఉండరు. ఎప్పుడో మా అత్త మామనే రావాలి వస్తే, లేదంటే మా వినోద్ అనే వాళ్ళు రావాలి, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తప్పించి ఇంకెవ్వరు లేరు అక్కడ. ఇక్కడైతే మా రిలేటివ్స్ అందరు దగ్గరే ఉంటారు. ఏదైనా సడన్గా ఏమైనా హెల్ప్ కావాలన్నా అందరూ మా చుట్టూ ఉంటారు. అలా ఒకటి అండ్ ఊరు రావాలన్నా కూడా చాలా దూరము. ఇంకెప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, జయ వాళ్ళ ఊరికి రావాలన్నా అంటే అన్నీ థింక్ చేయాలన్నమాట. అనవసరంగా అంత ట్రావెల్ చేయాలి కదా అన్నట్టు విసుకొచ్చేసేది అనమాట. అన్నీ మోసుకురావాలి అన్నట్టు. ఇంకా అందుకనే అవన్నీ థింక్ చేస్తూ ఉన్నాము. అండ్ మెయిన్గా వెదర్, నేను చెప్పినట్టు ఖుషికి బాగా సెట్ అయిపోయింది వెదర్. ఇంకా అది కూడా మా దృష్టిలో పెట్టుకొని చలికాలం స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా పెట్టుకొని. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మెయిన్గా జైకి నాకు ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమే కదా. సో ఎందుకు అక్కడ ఉండి ఇంత ఇబ్బందులు పడి అంత కంఫర్ట్స్ లేకుండా ఎందుకు ఉండాలి, రెంట్ కూడా అంతంత కట్టి కంఫర్ట్ లేకుండా ఎందుకు ఉండాలి. అక్కడ ఉంటే అందరూ మనకు దగ్గరగా ఉంటారు అండ్ మనకి వెదర్ ఇదంతా కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా అన్నట్టుగా షిఫ్ట్ అవుదాము అని అనుకున్నాము. అండ్ ఇంకొకటి ఏం తెలియదు, అసలు ఈ థాట్ ఎలా వచ్చిందంటే మాకు మెయిన్గా నేను జై ఇలాగా బయట కూర్చొని ఉన్నామన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అప్పుడు మొత్తం చూసుకుంటూ అంటే బాగా సన్లైట్ పడుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి, ఈస్ట్ ఫేసింగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇది హౌస్. సో మంచిగా సన్లైట్ పడుతుంది, బయట కూర్చొని ఎంత మంచిగా ఉంటుంది అసలు ఆ ఫీల్. అది బెంగళూరులో మనం ఎంత వెతికినా రాదు అది. ఎందుకంటే అసలు మేము ఆ హౌస్ ఎప్పుడైతే వదిలామో మా పాతిల్లు, ఆ హౌస్ కాకుండా వేరే ఎన్ని హౌసెస్ చూసాము, ఏ ఒక్కటి కూడా మాకు ఆ ఫీల్ ఇవ్వలేదు. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు అవన్నీ చూసినప్పుడు, ఇంటి పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు పిల్లలు ఆడుకోవడం ఇవన్నీ చూసినప్పుడు అసలు బెంగళూరులో ఈ ఎన్విరాన్మెంట్ అస్సలు ఉండదు. ఇవన్నీ కూడా మనం ఫీల్ అవ్వలేము కదా. మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, సో మనం షిఫ్ట్ అవ్వచ్చు కదా అన్నట్టుగా థాట్ వచ్చిందనమాట. అందుకని సరే ఇంకా ఊరికైతే వెళ్ళలేము, బికాజ్ ఊరికి వైఫై కనెక్షన్స్ ఇవన్నీ ఇంకా ఏవి రాలేవు. మన ఫోన్ నెట్తో మేనేజ్ చేయడానికి కూడా చాలా రోజులు అయితే అది కుదరదు కదా, వైఫై ఉంటేనే బెస్ట్. సో అందుకనే ఇంకా ఊర్లో ఉండలేము అలా అని చెప్పి బెంగళూరులో వద్దు, రెండింటికి మిడిల్లో ఉందాము. ఎందుకంటే మంత్లీ 4 days అయితే జేకే ఆఫీస్ ఉంటుంది అనమాట, అది కంటిన్యూస్గా ఉంటుంది. సో అందుకనే ఇంకా తనకి వెళ్ళి రావడానికి ఈజీగా ఉండాలి, మాకు ఊరికి వెళ్ళడానికి కూడా హ్యాండిల్గా ఉండాలని చెప్పేసి అనంతపూర్లో అయితే బెటర్ అని చెప్పి అనంతపూర్ అయితే మనం చూస్ చేసుకున్నాం. ఇప్పుడు వడబియ్యం పెట్టుకుంటున్నాం కదా, ఆ నెక్స్ట్ డేనే మేము అనంతపూర్ వెళ్ళాము. అంటే హౌసెస్ అన్నీ చూసి షార్ట్ లిస్ట్ చేద్దామని చెప్పి ఆల్రెడీ OLXలో చూసినాము, కానీ దాంట్లో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేయాలి కదా డైరెక్ట్గా చూసి అని చెప్పేసి కొన్ని హౌసెస్ అయితే చూడడానికి వచ్చాము. ఓనర్స్తో కాంటాక్ట్ అయ్యి OLXలో
హౌసెస్లో. మేము ఫస్ట్ ఒక హౌస్ చూసినాము. సో అది మేము కాల్ చేసి అడిగితే ఓనర్ లేదు మేము వేరే వాళ్ళకి ఇచ్చేసాము, ఆల్రెడీ డిపాజిట్ ఇచ్చేసారు అని చెప్పి అన్నారనమాట. ఓకే అవునా అని చెప్పి ఇంకా మళ్ళీ అంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ ఈ హౌసే పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళు అలా అనడం వల్ల ఇంకా వేరే హౌసెస్ చూద్దాం అంటే అపార్ట్మెంట్లో చూసామన్నమాట. ఇంకా అదే అపార్ట్మెంట్లో వేరే ఫ్లాట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి అక్కడికే వెళ్ళాము. అక్కడ వెళ్ళి అడిగితే మళ్ళీ అంటే ఓనర్ ఎవరికైతే కీస్ ఇచ్చింటారు కదా చూపించడానికి వాళ్ళకి చెప్పలేదన్నమాట ఇలా ఆల్రెడీ బుక్ అయిపోయింది అని చెప్పేసి. సో దానివల్ల మేము వెళ్ళినప్పుడు అడగడానికి ఇల్లు చూపించావిడ మాకు మళ్ళీ అదే హౌసే చూపించింది, అదే ఫ్లాటే చూపించింది. ఇంకా లేదు మేము ఆల్రెడీ చూసాం, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయిందని అన్నారు ఓనర్ అంటే అవునా ఒకసారి కనుక్కుంటాని చెప్పేసి మళ్ళీ ఆవిడ కనుక్కున్నప్పుడు బుక్ అయిపోయింది అని అన్నారు. ఇంకా ఓకే సరే వేరే చూద్దామని చెప్పేసి ఇంకా ఆ ఫ్లాట్ తప్పించి ఇంకా ఏది ఖాళీ ఉండలేదు అపార్ట్మెంట్లో. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ మేము షార్ట్ లిస్ట్ చేసిన వేరే ఉంటాయి కదా అవన్నీ హౌసెస్ తిరిగాము. అనంతపూర్లో డిమార్ట్ దగ్గర మేము చూసిన చాలా హౌసెస్ అక్కడే ఉన్నాయన్నమాట. చాలా తిరిగాము. అంటే మనకి సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఒకటి సరిగ్గా ఉంటే ఇంకోటి సరిగ్గా ఉండట్లేదు, అలా అయిపోయింది. ఇంకా చూద్దాం అలా కొన్ని హౌసెస్ అయితే కొంచెం ఓకే అన్నట్టుగా ఉండిండే. ఇంకా షార్ట్ లిస్ట్ చేద్దాము అనేలోపు ఈవినింగ్ అయింది, 6 o'clock ఆ మధ్యలో ఉన్నింది టైం. ఇంకా సరే ఒకసారి చూద్దాం మరి షార్ట్ లిస్ట్ చేద్దాం ఏదో ఒకటి, మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది కదా అన్నట్టుగా చేద్దాం అప్పుడు మళ్ళీ ఆ ఫ్లాట్ ఓనర్ కాల్ చేసి లేదు వాళ్ళు డిపాజిట్ ఇచ్చిన వాళ్ళు తిరిగి అడుగుతున్నారు, వాళ్ళకి ఏదో సంథింగ్ ఇష్యూ ఉందంట, సో వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అవ్వగలుచుకోవట్లేదు, సో మీరు ఏమైనా కావాలంటే యూ క్యాన్ టేక్ ఇట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. ఇంకా సరే మాకు ఆల్రెడీ ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉండింది కదా ఈ హౌస్, అందుకని మళ్ళీ వచ్చి మేము డిపాజిట్ ఒకసారి మళ్ళీ హౌస్ అంతా క్లియర్గా చూసి ఇంకా అప్పుడప్పుడే డిపాజిట్ కూడా ఇచ్చేసామన్నమాట. అదే అండి మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు. మీకు హోమ్ టూర్ కూడా సూన్ నేను పెడతాను. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను కూడా హోమ్ టూర్ చేయడానికి, ఎందుకంటే మాకు చాలా ఇష్టమైన ఇల్లు అండ్ మాకు నచ్చిన ఎన్విరాన్మెంట్లో మేము ఉంటున్నాము. అదే మాకు చాలా సాటిస్ఫాక్షన్. మా ఇంటికి వస్తూ పోతూ ఉంటారు బంధువులు, ఇవన్నీ మేము అక్కడ చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇక్కడ అంతా అందరూ ఉన్నారు మా చుట్టూ అన్న ఫీల్ వస్తుంది అనమాట. దగ్గరలోనే మా బాబాయ్ పిన్ని మా అత్త మామ అమ్మ అందరూ తలుచుకున్నప్పుడల్లా వచ్చేయచ్చు అనమాట ఇక్కడికి. 2 hours జర్నీ అంతే. ఇంకా మా అత్త వాళ్ళకైతే 1 hour జర్నీ. ఆల్రెడీ మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు, మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు. సో అలా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మేము చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా అటెండ్ అయిపోవచ్చు. అక్కడ ఉన్నప్పుడైతే ఏదైనా ప్రిఫర్డ్ ఫంక్షన్స్కి మాత్రమే రావాల్సిందే అనమాట, దూరము పాపను పట్టుకొని అని చెప్పేసి. ఇప్పుడైతే అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వచ్చు, అన్నిటికీ ఇంటికి వెళ్ళొచ్చు రావచ్చు. అలా మాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్రజెంట్. సో మీకైతే క్లారిటీ దొరికిందని అనుకుంటున్నాను. మేమైతే అనంతపూర్లోనే ఉన్నాము. సో ఇక్కడ అంతా కూడా మాకు సెట్ అయింది. ఖుషి కూడా చాలా బెటర్ అనమాట. బెటర్ అని కాదు, షీఈ్ ఎక్సలెంట్, షీఈ్ డూయింగ్ వెరీ గుడ్. తన హెల్త్ ఇదంతా కూడా చాలా బాగుంది. తనకి టీత్ కూడా అంటే కింద 2 పైన 2 కాకుండా మళ్ళీ పైన ఇంకొక 2 వస్తున్నాయి అనమాట టీత్. అలా తను కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. చాలా బాగుంది, మాకు ఇక్కడ చాలా బాగా సెట్ అయ్యింది. అండ్ సంక్రాంతికి కూడా మేము ఊరు వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా త్వరలోనే పెడతాను. త్వరలోనే కాదు, నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. మ్యాక్సిమం రేపే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను పండక్కి. సో ఆ వీడియోస్ కూడా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే ఇంకా వడిబియ్యం పెట్టుకొని ఇప్పుడు ఊరైతే వెళ్తున్నాం అనమాట, జై వాళ్ళ ఊరికి. క్యారియర్ అంతా కూడా కట్టేసుకున్నాను. ఇంకా అందరికీ టాటా బై బై చెప్పే టైం అయితే వచ్చిందనమాట. సో అందరికీ కాలు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు మా అత్త మామ కూడా వచ్చినారనమాట, వడిబియ్యం పెడుతున్నాము. అండ్ వాళ్ళతో మాట్లాడలేదు కదా ఊరికి వెళ్ళినప్పుడు, పలకరించడానికి కూడా అంటే మాట్లాడినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట, మాతో పాటు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఖుషి డ్రెస్ చూస్తున్నారు కదా, ఇదే నేను కస్టమైజ్ చేయించిన డ్రెస్. నా శారీ క్లాత్తోనే తనకు కూడా కింద చిన్నగా వేయించి పైన రెడ్ కాంబినేషన్లో చేయించాను. అది వేరేలా అనుకుంటే వేరేలా వచ్చింది లేండి, దట్స్ ఫైనింగ్ అయిపోయింది, ఏం చేయలేము. కానీ ఫ్రాక్ అయితే క్యూట్గా బాగుంది. కానీ బర్త్డే అవుట్ఫిట్లా లేదు అనే ఫీల్ అంతే నాకు. కానీ ఫిట్టింగ్ అదంతా కూడా చాలా మంచిగా కుదిరింది పాపకి. నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వేసి మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను తనని. ఇంకా మా అమ్మ కూడా మాతో పాటే వస్తుంది అనమాట, తనని ఆన్ ది వేలో డ్రాప్ చేసేస్తాము. అమ్మ కూడా ఇంటికి అమ్మ కూడా వచ్చింది పిన్ని వాళ్ళ ఇంటికి. ఇంకా మేము అమ్మ ఒకతే ఉంది కదా, సో తను కూడా వస్తే కొన్ని రోజులు ఉన్నట్టుంటుంది అందరు కలిసి అన్నట్టుగా అమ్మ కూడా వచ్చింది. మా పిన్నికి అయితే చాలా హ్యాపీ అనమాట అట్లా ఇంటికి ఎవరైనా వస్తే. తను అంటే పిల్లలు, అది కూడా మగపిల్లలు, మా పిన్నికి 2 మగపిల్లలే, మా తమ్ముళ్ళు. తనకి లోన్లీ ఫీల్ అనమాట. పిల్లలు వాళ్ళు ఎప్పుడు ఫోన్లో గేమ్స్ అని కాలేజ్ అని అలా బిజీగా ఉంటారు
ఉంటారు కదా, మా పిన్నికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. అలా మా పాప అయినా మేమైనా మా పిన్నికి చాలా ఇష్టం అనమాట. మేము ఇంకా అందరు ఇంటికి వెళ్ళేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఇప్పటి నుంచి వస్తూ పోతూ ఉండండి అలా అంతా చెప్పింది అనమాట. సో ఇంకా అలా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మా బాబాయ్ కూడా మా ఆయనతో చాలా బాగా టైం స్పెండ్ చేశారు. వాళ్ళిద్దరు కూడా అంటే పెళ్ళైనాక మేము ఫస్ట్ టైం అని కాదు, అంటే ఫస్ట్ టైం ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండడము. సో వాళ్ళు కూడా బాగా క్లోజ్ అయిపోయి ఇంకా ఉండండి అన్నారు. మాకే టైమింగ్ అదే చెప్పా కదా, హౌస్ షిఫ్ట్ అవ్వాలి, ఇంకా హౌస్ చూడాలి అన్నట్టుగా మాకు ఇంకా టైం లేదు అని వచ్చేసాం మేము అక్కడి నుంచి. ఈసారి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఉండాలి, మా పిన్ని పిలుస్తుంది యాక్చువల్గా, మళ్ళీ వచ్చినప్పుడు రండి అని చెప్పి. సో ఇంకోసారి మళ్ళీ వెళ్దామని చెప్పి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే మా ఊరు వెళ్ళిపోతున్నాం, పొలిక్కి వెళ్ళిపోతున్నాము అమ్మని డ్రాప్ చేసేసి. ఖుషి అయితే యాపిల్ తినిపిస్తామని చెప్పేసి పట్టుకుంటే తనే తింటా అన్నట్టుగా స్పూన్ యాపిల్ పట్టుకొని తినేకి ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు తనే తింటుంది, అంటే బనానా లేకుంటే దోశ చపాతీ లాంటివి చిన్న చిన్న పీసెస్గా చేసేస్తే తనే తింటుంది అనమాట ఓన్గా. సో అలా క్యూట్ వీడియోస్ కూడా మీ ముందు తొందరలో పెడతాను యూట్యూబ్లో. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా తొందరగా మన ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వాలనుకుంటున్నాను. బ్లాగ్ని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.